జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 10 జనవరి 2025 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి ఏకాదశి ఉదయం 10 గంటల 19 నిమిషముల 56 సెకండ్ల వరకు. నక్షత్రం కృతిక మధ్యాహ్నం 1 గంట 45 నిమిషముల 20 సెకండ్ల వరకు. వర్జం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల 35 సెకండ్ల నుండి 6 గంటల 25 నిమిషముల 30 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 3 నిమిషముల 5 సెకండ్ల నుండి 9 గంటల 47 నిమిషముల 36 సెకండ్ల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల 38 సెకండ్ల నుండి 1 గంట 30 నిమిషముల 8 సెకండ్ల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 29 నిమిషముల 30 సెకండ్ల నుండి 1 గంట 4 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 59 నిమిషముల 55 సెకండ్ల నుండి 12 గంటల 23 నిమిషముల 23 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోసరాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం మందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు
అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళిక సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు, సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాలు దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి
స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? నా పేరు కేశవరావు అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. విజయవాడ నుంచి చేస్తున్నారు. కేశవరావు గారు, మీ డీటెయిల్స్ ఇవ్వండి. జూలై 7, 7th జూలై 1986. 7th జూలై 1986 సోమవారం అవుతుందండి. అవునండి. సమయం అండి 11 నిమిషాలు. 11 మార్నింగ్. మార్నింగ్ అండి. 11 గంటల 11 నిమిషాలు. 11. ఎక్కడ, విజయవాడలో పుట్టారా? విజయవాడలోనండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం పునరుస్సు నక్షత్రం 1వ పాదంలో పుట్టారు బాబు మీరు. అవునండి. మిథున రాశి అవుతుంది. లగ్నం కన్యా లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బుధ మహర్దశ. అయితే జాతకరీత్యా ఏంటంటే బుధుడు రాశి చక్రంలో బలంగా ఉన్నప్పటికీ ఆయన బలహీన పట్టడం వల్ల నవాంశలో మనకేంటి స్థిరమైనటువంటి వృత్తి అభివృద్ధి రాకపోవడం జరుగుతుంది. ఒకటి. తర్వాత పంచమ స్థానాధిపతికి పాపకత్రి యోగా పట్టడం వల్ల మన ప్లానింగ్స్ అన్నీ కూడా అస్తవ్యస్తం అవుతుండే. మనం ఏదైతే ప్లాన్ చేస్తామో అవన్నీ సరిగ్గా జరగకపోవచ్చు. అది కుటుంబానికి సంబంధించి, తర్వాత వృత్తికి సంబంధించి, సంతానానికి సంబంధించి అనుకున్న ఫలితాలు రావు అనుకున్నటువంటివి. ఇవి మేజర్గా మనకి ఎక్కువ చూపిస్తున్నాయి అన్నమాట. అందువల్ల మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధిస్తూ గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. ఏమండి, ఇలా ఆఫర్ ఒకటి వచ్చింది పర్మనెంట్ గా. ఇప్పుడు యూఎస్ వెళ్తున్నాను, యూఎస్ లో పర్మనెంట్ అవుతాను లేదా అని. మంచి పర్మనెంట్ వస్తుందండి. నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చేసి H1B మీద వెళ్తున్నారా? అవునండి. ఓకే, మంచిది. ఓకే అండి. ఓకే, ఇవి కేర్ తీసుకోండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. టెన్షన్ పడద్దు. ఎప్పుడు వెళ్ళేది మీరు? జూలై 20. జూలై 20 అంటే చాలా టైం ఉంది కాబట్టి ఈలోగా ఒకసారి గాన్గాపూర్ స్వామివారిని దర్శించుకోండి, అంత మంచి అవుతుంది. ఓకే అండి. అది గ్రీన్ అక్కడ యూఎస్ లో పర్మనెంట్ గా చూడండి, విదేశాల స్థిరపడే యోగాలు ఉన్నాయి. గ్రీన్ కార్డు ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి బ్యాక్ ఉన్న కూడా రావట్లేదు కదా, దాని మీద ఆశ పెట్టుకుని వెళ్ళకండి. విదేశాలకు వెళ్ళి యోగాలు ఉన్నాయి, స్థిరపడే యోగాలు ఉన్నాయి. అది మీ ప్రయత్నాలు చేసుకోండి. ఓకే. ఇప్పుడు గ్రీన్ కార్డ్ చాలా టఫ్ ఉంది కదా సార్. మీరు చూడండి, 2015 నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని అలా కాకుండా మీరు యోగాలు ఉన్నాయి, విదేశాలు స్థిరపడే యోగాలు ఉన్నాయి, మీ ప్రయత్నం మీరు చేయండి. అది యుఎస్ఆ, కెనడానా, లేకపోతే ఇంకో కంట్రీ అనేది కాకుండా విదేశాలు స్థిరపడే యోగాలు ఉన్నాయి. ఓకే అండి. పెళ్లి గురించి అండి చెప్పే కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూలు చికాకుగా ఉన్నాయని చెప్పాను కదా. ఓకే, అందుకని దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మీకు మంచి అన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే అండి. పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, ఒకటి సెట్ అవ్వట్లేదు. నేను చెప్పింది చేయండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధన జరుగుతుంది. ఓకే, తప్పకుండా అవుతుంది. ఓకే. కళ్యాణ్ గడి అయితే నడుస్తుందండి. ఈ 2025 డిసెంబర్ వరకు ఉంది కళ్యాణ్ గడియ. డిలే అవడానికి కారణాలు ఈ పాపకత్రి యోగాలు ఇవన్నీ కూడాను. ఓకే. ఏమైనా రెమెడీస్ దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, దర్శించండి, సిద్ధమంగళ స్తోత్రం రోజు పఠించండి, మంచి జరుగుతుంది మీకు. ఓకే, శుభం అండి. విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? పేరు నవీన్ కుమార్, పాప పేరు అక్షిత. అక్షిత గురించి తెలుసుకోవాలి. పేరు ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి. 16/10/2009. 16/10/2009.
9 టైం అండి? మధ్యాహ్నం 3:44. ఎక్కడ పుట్టింది పాప? భువనగిరేనా? పాప భువనగిరి. ఏంటి పాప ఏం 10th చదువుతుందా లేకపోతే ఏంటి? పాప ఇప్పుడు 10th చదువుతుంది. పాప ఉత్తరా నక్షత్రం, 3వ పాదం, కన్యారాశి, కుంభలగ్నం అండి. అవును. పాప 10th చదువుతుంది, భయపడుతుంది అవును, అది చెప్తాను ఆగండి. ఎందుకు భయపడుతుంది అనేది నేను చెప్తున్నాను. పాప జాతకంలో చంద్రుడు, శని, శుక్ర, బుధ, రవి గ్రహాలకు కలయిక. ఎప్పుడైతే క్షీణచంద్రుడితో బుధుడు, శుక్రుడు కలుస్తారో, శనితో కలుస్తారో కొంత ఏకాగ్రత లోపిస్తుంది, భయం వస్తుంది, జ్వరాలు వస్తుంటాయి, చికాకుగా ఉంటుంది. ఓకే, అందువల్ల లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. మీకు యాదగిరిగుట్ట దగ్గరే కదా స్వామి దర్శనం చేయించారు ఈ మధ్య? యాదగిరిగుట్టకు 3-4 టైమ్స్ వెళ్ళాను. పాపను కూడా తీసుకెళ్లారా? మా పాపను కూడా తీసుకెళ్ళాను. మంచిది, స్వామిని దర్శిస్తూ ఉండమనండి, అంత మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. అది పాప మాస్టర్ మైండ్ కాలేజీలో సిఏ చేద్దాం అనుకుంటాయి కదా. ఓకే అండి, నెక్స్ట్ ఒక ఆప్షన్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే అమ్మాయి జాతకంలో తెలివితేటలు ఉన్నప్పటికీ నడిచే దశలు ఏంటంటే సిఏకి అంత అనుకూలమైన దశలు కాదు. ఎన్నయ్య గారు, సిఏకి ఆ అమ్మాయికి నడిచేటువంటి దశలు అంత అనుకూలమైనవి కాదు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వడానికి. అందుకని 1-2 అటెంప్ట్ చేసుకుని మైండ్లో పెట్టుకుని బీకామ్ విత్ ఎంబీఏకి వెళ్ళిపోయిన తర్వాత నేనైనా యోగం గురించి చెప్తున్నాను. మీ అమ్మాయి యొక్క జాతకంలో ఉన్న యోగాల గురించి సిఏ అనేది మీరు మనసులో పెట్టుకోండి. అంతే, ఆ అమ్మాయి చెప్పాను కదా డిమోటివేట్ అవుతారు. ఆ అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటి యోగాలు చూసుకుంటే సిఏ లాంటి కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ చేయడం కష్టతరం అవుతుంది. అందువలన ఎంఈసీ అవ్వగానే 1-2 అటెంప్ట్స్ బీకామ్ జాయిన్ చేసి సిఏ ప్రిపేర్ చేయించండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయికి అవ్వలేదని కొద్దిగా 2-3 సార్లు అవ్వకపోతే బీకామ్ కంప్లీట్ అవుతుంది. బీకామ్ ఎంబీఏ వెళ్ళటం బెటర్ ఆ అమ్మాయి తర్వాత. సిఏ యోగం కలగాలంటే అనుభవంలో మంచి దశలు నడవాలి. పాపకి ఇప్పుడు నడుస్తున్న దశ అంత అనుకూలం కాదు. పాప జాతకంలో అన్ని బలహీనతలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధిస్తూ ఒకసారి బాసర్లో దీక్ష చేయించండి అమ్మాయి చేత ఒక 5 రోజులు. సరేనా స్వామి? సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. మా బాబు గురించి అండి. బాబు పేరు? మల్లేశ్వరరావు అండి. మల్లేశ్వరరావు. పుట్టిన తేదీలు అండి? పుట్టిన తేదీయా 6/3/2004. టైం అండి? టైం 7:48. పొద్దుట? ఉదయం పూట. ఎక్కడ పుట్టారు? సత్తనపల్లి అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మల్లికార్జునరావు మకా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి. సింహరాశి అంటారు, మీన లగ్న జాతకుడు. ప్రస్తుతం ఆ అబ్బాయికి నడిచేటువంటి దశలు అంత అనుకూలంగా ఏం లేవు. ఓకే, దానికి కారణం ఏంటంటే అండి, బాబు జాతకంలో రవి బుధులు 12 అంటుంటాం, శుక్ర రాహుల యొక్క కలయిక ఈ జాతకానికి ఇబ్బంది పెడుతుంది. జాతకరీత్యా ఏంటంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండటం మంచిది, గురుచంద్రుల యొక్క కలయిక కూడా మంచిది. కానీ ఆ అబ్బాయికి ఉన్నటువంటి టాలెంట్, స్కిల్, నైపుణ్యానికి తగినటువంటి ఫలితాలు పొందలేకపోతున్నాడు. దానికి ఏం చేయాలని నేను చెప్తాను. మీ డౌట్ ఏం చెప్పండి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు బాబు? బాబు బీటెక్ అయిపోయిందండి. జాబ్ కోసం ట్రై చేస్తుంటే కలవట్లేదు. ఎక్కడ చదివాడు బీటెక్? సత్యనపల్లి చదివాడా లేకపోతే ఎక్కడ? గుంటూరు ఆర్వీఆర్. అమ్మా, గుంటూరు దగ్గర ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. మంచి కాలేజే కదా అది. క్యాంపస్ రాలేదా? రాలా. ఓకే, ఆర్వీఆర్ కాలేజ్ మంచిది. ఒక 30 ఏళ్ళగా కూడా మంచివి అవి. ఓకే, అయితే అండి ఈ బాబు జాతకరీత్యా మీరు తీసుకోవాల్సింది చెప్తాను. రవి రాహు శనికి పరిహారాలు చేయించండి. రవి రాహు శనికి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. డెఫినెట్గా అబ్బాయికి జాబ్ వస్తుంది. జయగురుత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్ నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా, మీ పేరు? సుష్మా అండి. నా పేరు సుష్మా అండి. 21 నవంబర్ 1994 డేట్ ఆఫ్ బర్త్ అండి. అమ్మా, టైం అమ్మా? రామాయణపేటలో పుట్టాను, మధ్యాహ్నం 2:30 చూడమ్మా, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం మీన లగ్నంలో పుట్టారు. రాశి కర్కాటక రాశి అవుతుందమ్మా. మీ జాతకరీత్యా ఏంటంటే గురుడు చాలా బలంగా ఉన్నారండి, చంద్రుడు బాగున్నారు. అయితే జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ అంత అనుకూలం కాదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఎలా ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఎలా ఉన్నారు అమ్మా? వ్యవసాయం చేస్తుంటారు. ఆరోగ్యరీత్యా కొంచెం బాధగా ఉన్నారు. కొద్దిగా మన జూన్ నుండి ఆరోగ్యరీత్యా తండ్రికి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క గ్రోత్లో కూడా అనుకున్నటువంటి ఫలితాలు రావడం లేదు. అయితే అమ్మా, మీరు తీసుకోవాల్సింది జాగ్రత్తలు అంటే కుజ రాహు బుధుడికి శనికి, కుజ రాహు బుధ శని రవికి పరిహారాలు చేయించుకోండి సేఫ్ సైడు. ఎందుకంటే ఇప్పుడు నడిచే దశ ఏదైతే ఉందో 2030 వరకు మనకి ప్రతికూలంగా ఉంటుంది. ఫలితాలు భిన్నంగా వస్తాయి. మీ యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి, కుటుంబ పరంగా ప్రభావం చూపిస్తాయి, కుటుంబ సౌఖ్యం మీద. ఓవరాల్గా ఏంటంటే ఏది కూడా మనకు అనుకూలంగా జరగట్లేదు అని మనకి జూన్ నుండి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. దాని నుంచి కొంతవరకు బయటపడటానికి డబ్బు ఉంటేనేమో జపాలు, లేదంటే శ్లోకాలు చదువుకోండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ చెప్పండి అమ్మా, ఏం చేస్తుంటారో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సుష్మా గారు?
మా ఆయన గారికి హెల్త్ బాగుండట్లేదు గురుగారు. ఓకే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. ఆయన ఇవ్వండి. 21st October 1985. టైం అమ్మా? టైం తెలియదు గురుగారు. టైం కంపల్సరీ తెలియాలమ్మా. సరే, ఓకే అమ్మా. ఇప్పుడు చూడమ్మా, మీ జాతకరీత్యా 2024 జూన్ నుండి మనకంతా ప్రతికూలంగా నడుస్తుంది అనమాట. అందువల్ల దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మరి డాక్టర్స్ ఏమంటున్నారు మీ సార్ యొక్క హెల్త్ విషయంలో? 2 ఆపరేషన్లు చేయించాము, అయినా కూడా అలానే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి గురుగారు. అయ్యో, దేనికి సంబంధించి అమ్మా సర్జరీస్ అవి? లంగ్స్ కి సంబంధించి, కిడ్నీస్ కి సంబంధించి. అయ్యో, ఆయన ఏజ్ 36 years. చిన్నవాడు. చాలా ఏం చేస్తుంటారు ఆయన? ఏం చేస్తుంటారు? టాటా స్టీల్ లో మార్కెటింగ్ మేనేజర్ గా చేస్తుంటారు. హెవీ ప్రెషర్ జాబ్ కదా, స్టీల్స్ అంటే విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. మాకు ఇద్దరికి అంటే మా మ్యారేజ్ అయిన నుండి కూడా అంత పెద్దగా రిలేషన్ వైజ్ కానీ అంటే అనుకూలంగా లేదు గురువు. అవును, ఎందుకంటేనమ్మా మీ జాతకంలో ఎందుకు అలా జరిగిందని నేను చెప్తున్నాను కదా, మీరు అంత సుఖంగా కుటుంబపరంగా ఎక్కడ కూడా లేరు. ఇవి కారణాలు మీ జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగము, శుక్ర రాహు బుధుల యొక్క కలయిక, ఈ యొక్క రవి గురుల యొక్క కలయిక, కుటుంబాధిపతి కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇవన్నీ ఏంటంటే ఏ రోజు నువ్వు సుఖంగా లేదు అనే చూపిస్తుంది. 23 స్టార్టింగ్ నుంచి అయితే వరస్ట్గా ఉంది, 24 జూన్ నుంచి బాగాలేదు. అయితే మీ వారికి సంబంధించి అమ్మా సౌరాష్టాక్షరి జపం ఉంటుందమ్మా, సూర్యుడికి సంబంధించిన సూర్య ఉపాసకులతో చేయించుకోవాలి. కొద్దిగా అనుష్ఠాన పరులతో చేయించుకోండి, రికవర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. డాక్టర్లకు సలహాలు ఇది డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే అమ్మా, మీరేమనుకుంటున్నారు చెప్పండి. లేదు గురుగారు, అంటే తనకి మా పైన ప్రేమ అనేది కలగట్లేదు. ఎంత తను అంటే తను అలాంటి పరిస్థితిలో ఉన్నాడని నాకు ఎంతగా ఉన్నా తను పట్టించుకున్నట్టుగా లేదు. అవునండి, ఎందుకంటే అమ్మా అది మీ జాతకంలో ఉన్న యోగాలు అలా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం అనేది బలహీనంగా ఉంది మీ జాతకంలో. ఆ విధంగా నేను అంటే తనకి అలా ఉండడానికి, మేము అన్యోన్యతగా ఉండడానికి ఏం చేయమన్నారు గురుగారు? ఫస్ట్ హెల్త్ సరి చేసుకుంటే తర్వాత మీ అన్యోన్యతగా ఉండడానికి ఏమో నేను చెప్పాను కదమ్మా, శ్లోకాలు చేసుకోవాల్సింది. శని 1, కుజుడు 1, రాహు 1, రవి. శని కుజ రాహు రవి, శని రవి కుజ రాహు, వీటిని చేసుకోవడం వల్ల మీకు కొంత మార్పు అనేది వస్తుంది. వారి జాతకరీత్యా ఆరోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం పడటానికి సౌరాష్టాక్షరి జపం చేయించుకోండి. సౌరాష్టాక్షరి జపం చేసుకుని హోమం చేసుకోవాలి. ఏమా దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, మంచి జరుగుతుంది మీకు. నాన్నగారిది కూడా అంతేనా గురుగారు? ఇప్పుడు నాన్నగారికి బాగాలేదని చెప్పాను కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఓకే, మీరేం చేస్తుంటారు జాబా? నేను ఎంఫార్మసీ చేశాను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేదాన్ని. 3 years అవుతుంది రిజైన్ చేశాను. R&D అంటే కెమిస్ట్రీ ఏం సబ్జెక్ట్ ఏంటమ్మా? ఎంఫార్మసీ, అనలిటికల్ రీసెర్చ్. అర్థమైంది. ఎంఫార్మసీ జాబ్ మీ వారిని చూసుకోవడానికి రిజైన్ చేశారు. అవును గురుగారు. చూడమ్మా, ఇవి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి, సరేనమ్మా? ఓకే, జాగ్రత్త. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి సార్? మీరు మా అబ్బాయి గురుగారు. అబ్బాయి పేరు, పుట్టిన తేరాలు చెప్పండి. అబ్బాయి పేరు బి యువసాయి రెడ్డి. యువసాయి రెడ్డి, ఓకే. డీటెయిల్స్ 7/5/2004. ఓకే, టైం చెప్పండి. టైం 1:45 PM. 1:45. ఎక్కడ పుట్టాడండి? మదనపల్లి, చిత్తూరు. మదనపల్లి. మీరు ఉండేది ఎక్కడ? మేము ఉండేది బెంగళూరు గురుగారు. జ్యేష్ఠ 4వ పాదం వృశ్చిక రాశి సింహలగ్నంలో పుట్టాడండి. ఓకే. బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కానివ్వండి, జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. అబ్బాయి జాతకంలో ఈ మధ్య మీరు ఏమైనా ప్రాపర్టీ ఏమైనా ఎక్వైరీ చేశారా? కొన్నారా జనవరిలో, లాస్ట్ 6 monthsలో? కొంచెం అడ్వాన్స్ ఇచ్చాం గురుగారు. ఓకే, అది ఇండికేటెడ్. అలాగే అబ్బాయి జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. ఒకవేళ ఆ అబ్బాయిని విదేశాలకు పంపించి చదివించుకోవాలంటే చదివించుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంటర్నల్గా ఏదైనా బిజినెస్గా కొద్దిగా ట్రైనింగ్ అయిన తర్వాత బిజినెస్లోకి వెళ్ళటానికి చేసుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ అబ్బాయి జాతకం అంతా బాగుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. బెంగళూరులో ఉంటున్నారు కాబట్టి కుక్కే సుబ్రహ్మణ్యం దర్శించుకోండి, తప్పనిసరిగా స్వామి కనుక మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు గురుగారు, చదువుతాడు బట్ కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తాడు గురుగారు. ఇప్పుడు ఏం చదువుతున్నాడు ఈయన? బీటెక్ 3rd year గురుగారు. బెంగళూరులోనే? బెంగళూరు. ఓకే, సెట్ అయిపోతుందండి, అంతా సెట్ అవుతుంది. జాతకం అంతా బాగుందండి. నెగ్లెక్ట్ చేయడానికి గల కారణాల్లో మీరు చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల, బుధుడు బలహీనంగా ఉండటం వల్ల జరిగాయి. అందువల్ల మీరు ఒకసారి కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నట్టయితే స్వామికి అనుగ్రహం అంతా మంచి జరుగుతుంది. వెళ్ళారా ఎప్పుడన్నా కుక్కే?
వెళ్ళాం గురువు గారు. బాబు కూడా వస్తుంటాడు, తీసుకువెళ్ళారా? తీసుకెళ్ళాం గురువు గారు. జస్ట్ ఊరిని అలా వెళ్ళి ఈ మంత్ లో ప్లాన్ చేసినాం, ఈ మంత్ లో మళ్ళీ ప్లాన్ చేసినాం. వెళ్ళండి అంటే వెళ్ళేసి ఊరికినే అయిపోయిన దర్శనం కాకుండా అక్కడ కొంచెం కూర్చొని సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం కానివ్వండి, కొద్దిగా జపం ధ్యానం చేసుకోండి, ఒక గంట అలాగ ఉండి డెఫినెట్గా మార్పు వస్తుంది. సర్ప సంస్కారం ఉంటుంది, కుదిరితే చేయించుకోండి అది. ఓకే, బాబు పేరు మీద. ఓకే గురువు. ఓకే సరే గురువు. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఈ అబ్బాయి మంచి స్థితికి వెళ్తాడు, నేను చెప్పింది ఫాలో అవ్వండి. జయగురత్ అండి. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కళ లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పేరు రాధమ్మ గురువు గారు. నా కొడుకు గురించి గురువు గారు. మీ అబ్బాయి పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. అబ్బాయి పేరు ఉదయ్ కిరణ్. 8వ తేదీ 3వ నెల 2002 గురువు గారు. టైం అండి? టైము సాయంత్రం 6:39. ఎక్కడ, ఏ ఊరమ్మా? గుంతకల్లో పుట్టినాడు గురువు గారు. పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం, సింహలగ్నంలో పుట్టాడు. అవును గురుగారు. ధనుసు రాశి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజ మహర్దశ. ఈ జాతకానికి కుజుడు చాలా బలంగా ఉన్నాడు, మంచిదే. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని చంద్రుడికి రాహుకి శ్లోకాలు చదువుకోవాలి. దీనివల్ల కొంత ఏకాగ్రత లోపించడము, చెప్పిన మాట వినకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, సహజంగా అందరికీ జరిగినట్టే. మీరు శని రాహు చంద్రుడికి పరిహారాలు చేయించండి. ఏంటి మీ డౌట్, ఏం చెప్పండి. అదే అబ్బాయి డిగ్రీ వరకు చదివినాడు గురువు గారు. 21వ సంవత్సరం అయిపోయింది. ఇంకా ఏది చదవమంటే చదవడం లేదు. వేరే ప్రైవేట్ కంపెనీలోకి జాబ్ పోయినాడు గురువు గారు. అది గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా ఈ అబ్బాయికి? గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ, గవర్నమెంట్ జాబ్ అవకాశాలు తక్కువ అమ్మా. ప్రైవేట్ జాబ్లోనే ఉండాలి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకుని కొద్దిగా చదివితే డిగ్రీ ఏదైనా MBA కానీ ఇలా చేసుకోమని చెప్పండి, కొద్దిగా పెద్ద ఉద్యోగం వస్తుంది. భవిష్యత్తు ఎట్లా ఉంది గురుగారు? భవిష్యత్తు బాగుంటుంది. నేను చెప్పిన అబ్బాయి స్థిరమైన ఆలోచన ఉండదమ్మా, ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోండి. ఆలోచన స్థిరంగా ఉండదు, అది కరెక్ట్ చేస్తేనే కదా అవకాశాలు వస్తాయి. అది కరెక్ట్ చేసుకోమని చెప్పండి. యోగాలు ఏముంది, అందరూ చెప్తారు, పుస్తకాలు చూసి చెప్పేయచ్చు మనం కదా. నెబ్బై జాతకం శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు, కుజుడు సొంత ఇంట్లో ఉన్నాడు, గురుడు లాభంలో ఉన్నాడు, రవిదులు బాగున్నారు, చాలా యోగం. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ముందు స్థిరమైన ఆలోచన లేనప్పుడు యోగం ఉంటే ఎందుకు ఉపయోగపడదు. అందుకని నేను చెప్పిన ఫాలో అవ్వండి, కొద్దిగా స్థిరత్వం వస్తుంది, మార్పు వస్తుంది. కొద్దిగా MBA లాంటివి చదివించండి, మంచి ఫలితాలు వస్తాయి, అప్పుడు పెళ్లి చేయండి, సరేనా? 2028 వరకు పెళ్లి, 2028లో చేయండి పెళ్లి, 2028లో చేయండి పెళ్లి, బాగుంటుంది. జయగురత్. సమస్య పరిష్కారంలో ఇంకొక కళ లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. అమ్మా నమస్కారం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మా హస్బెండ్ గురించి. అమ్మ పేరు, పుట్టిన వివరాలు చెప్పండి వారివి. వి పాండురంగాచార్యులు స్వామి. ఓకే. 1982 4th May. 4th May 1982. అర్లీ మార్నింగ్ 4:30 AM. ఎక్కడ పుట్టారు? పల్లెపాడు. ఎక్కడ వస్తుందమ్మా ఇది? నిజామాబాద్. ఇది గద్వాల్ డిస్ట్రిక్ట్. ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో పుట్టారమ్మా. అవును. జాతకరీత్యా ప్రస్తుతం నడిచేటువంటి దశ గురు మహర్దశ. గురు బలహీనంగా ఉండటం వల్ల వృత్తులు అనుకున్న అభివృద్ధి రావట్లేదు. తర్వాత ఈ మధ్య ఏమైనా ఒబీజ్ అవుతున్నారా, లావ్ అవుతాం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయా? నీరసం అయితే ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా అనిపిస్తున్నాయా? గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే లేవు, కాకపోతే నీరసం ఎక్కువ ఉంది. ఓకే, ఏదైనా సరే ఒకటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి, కొద్దిగా గ్యాస్ట్రైటిస్ ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. తర్వాత ఈ జాతకంలో వృత్తిపరంగా ఎదగలేకపోవడానికి, ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కారణాల్లో శని గురు రవిలమ్మ. శని గురు రవికి రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇంటి గురించి స్వామి, కాకపోతే చిరాకు ఎక్కువ పడుతున్నాను ఈ మధ్యలో బాగా. అమ్మ ఇవన్నీ అయిపోతే నేను చెప్పినవి చేయండి, మార్పు వస్తుంది. ఓకే, నేను చెప్పినవి శని గురు రవికి పరిహారాలు చేయించండి, వారిని శ్లోకాలు చదవమని చెప్పండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే. గురువు రవి. అవునమ్మా. అంటే ఎక్కడికన్నా క్షేత్రానికి వెళ్ళి రమ్మంటారా? మీరు అమ్మవారి దగ్గర ఉన్నారు, ఆలంపూర్ దగ్గరగా, మీకు ఆలంపూర్ వెళ్ళండి. అల్లంపూర్ దగ్గర వెళ్తుంటారా అప్పుడప్పుడు? వెళ్ళలేదు స్వామి, ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఒక్కసారి. అక్కడే పెట్టుకుని వెళ్ళకపోవటం ఏంటి? వెళ్ళండి, అమ్మవారిని దర్శించమనండి, 3 నెలలకు ఒకసారి అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే, అక్కడ చండీ హోమం ఉంటుంది, చేయించుకోండి. ఓకే, అంతా కలిసి వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సరేనా? ఇంకేం సందేహాలు ఉన్నాయమ్మా? ఇల్లు అయిపోద్దమ్మా, 2025 జూన్ తర్వాత ఇల్లు అయిపోద్ది. 2025 జూన్ తర్వాత ఇల్లు అయిపోతుంది. నేను చెప్పిన శ్లోకాలు సిన్సియర్గా చేయండి. మంచిదండి, శుభం. వియోస్తు.
సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు లావణ్య అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా మా అన్నయ్య గురించి తెలుసుకోవడానికి నేను మీకు కాల్ చేశాను. అన్నయ్య గారి పేరేంటమ్మా? వెంకట లోకేశ్వరరావు. వెంకట లోకేశ్వరరావు. ఓకే అండి, డీటెయిల్స్ చెప్పండి అమ్మా, పుట్టిన వివరాలు చెప్పండి అన్నవి. సెప్టెంబర్ 25, 1987. 87. టైం అమ్మా? పొద్దున 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 మధ్యలో. మీ అన్నయ్య గారికి మ్యారేజ్ అయిందా? లేదండి, అందుకే మీకు సరే, కాల్ చేశాము. ఒకటి తర్వాత అమ్మా, ఈ ఎక్కువగా స్కిన్ అలర్జీస్, డస్ట్ అలర్జీ, ఏదైనా రెస్పిరేటరీ అలర్జీస్ ఇలాంటివి కానీ, తర్వాత ఎక్కువగా సందేహాలు ఎక్కువ పడుతుంటారా? అలర్జీ టైప్ లో కొంచెం ఏదైనా లైట్ గా ఉంటే ఎక్కడెక్కడ ఉండొచ్చు, బట్ బాడీలో ఎక్కడ లేదండి. తర్వాత నాన్నగారి స్థితి ఏంటి? నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు లేరండి ఇప్పుడు. అయితే మీ అన్నయ్య గారు 1145లో పుట్టారు. ఈ 23-24 మధ్యలో స్థల మార్పు కానీ, ఏదైనా ప్లాట్ కొనటం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా ఈ 1.5 yearలో? ఈ 1.5 year లో స్థలమా అండి? స్థలం కొనటం కానీ, ఇల్లు మారటం కానీ, ప్లాట్ కొనటం కానీ, ఏదైనా అమ్మి కొనటం? ఈ ఇల్లు అయితే మారామండి, రెంట్ హౌస్ మాది. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారాము. ఓకే సరే. 100% 1140కి పుట్టారు. చిత్తా నక్షత్రం 3వ పాదం, తులారాశి, వృశ్చిక లగ్నంలో పుట్టారు. ఈయన జాతకరీత్యా గత 16 ఏళ్లుగా నడిచినటువంటి దశలు మనం గమనించినట్టయితే 18 ఏళ్ళుగా 2007 నుండి 2023 వరకు మంచి దశ కాదు ఆయనకి. 20 ఏటలో నెగిటివ్ దశ పడింది. దానివల్ల ఏమవుతుంది? ఆర్థికంగా ఎదగలేదు, కుటుంబ పరంగా ఎదగలేదు, చికాకుగా ఉంది. తర్వాత ఈయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శుక్ర, కేతు, గురు, బుధులు. శుక్ర, కేతు, గురు, బుధులకి శ్లోకాలు చదువుకోవాలి. ఒకసారి డబ్బు ఉందని బట్టి జపాలు చేయించుకోండి, పెళ్ళి అయిపోతుంది. ఏం చేస్తుంటారు ఈయన? ప్రెసెంట్ అయితే ఏం లేదండి, అంటే ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు కానీ అప్పటి నుంచి జాబ్ ఏం లేదు. ఎందుకంటే ఈయనకి గురు మహాదశ నడిచింది, చాలా మంచిది అనుకుంటాం కానీ గురుడు యోగాన్ని ఇవ్వలేదు ఈ అబ్బాయికి. ఎందుకంటే గురు బుధులు సమసప్తకాలంలో ఉంటే ధనయోగాలు ఉండవు. అయిపోయింది వదిలేద్దాం. తర్వాత ఈ గ్రహాలకి చేయండి, డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు జాబ్ వస్తుంది, ఏదో జాయిన్ అయిపోమనండి. అంటే ఏదైనా హోమం లాంటివి చెప్తున్నారా మీరు? హోమం ఫస్ట్ శ్లోకాలు చేయమనండి. ఇప్పుడు హోమాలు చెప్తే నా ఎక్కడ నమ్ముతాడు ఆయన? ఇంత వచ్చి ఒక ఉద్యోగం రాలేదంటే ఫస్ట్ శ్లోకాలు చేయమనండి. ఏదో ఉద్యోగం వస్తుంది, తన మైండ్ సెట్ అవుతుంది, తర్వాత జపాలు చేయించండి. ఎందుకంటే పెళ్లి మ్యాచెస్ కూడా ఏమి అసలు. అవును, ఉద్యోగం అయితే పెళ్లి ఎవరు చేసుకుంటారమ్మా? సపోజ్ ఇప్పుడు మా చెల్లికి పెళ్లి చేయాలనుకోండి, అట్లీస్ట్ ఆ అబ్బాయికి ఈ రోజుల్లో ₹1,00,000 ఏంది? మనం ఏమంగా 80 ఏళ్ళు పుట్టిన అమ్మాయిలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే బేసిక్గా 40 లక్షలు తక్కువ లేదు ప్యాకేజ్, 30 నుంచి 40 లక్షలు బీటెక్ చదువుకున్న వాళ్ళు. అర్థమైందా? ఆ మగపిల్లలు ₹1,00,00,000 ప్యాకేజీలో ఉన్నారు. 87 వాళ్ళు నేను చూస్తాగా 10 మందిలో 4కి, రిమైనింగ్ కొంతమందికి ఉంటారు కదా, పక్కకు పెడదాం. అందువల్ల జాబ్ రానివ్వండి, జాబ్ వచ్చాక పెళ్ళి అవుతుంది. ఓకే. ఈయన ఏంటంటే మనసులో మాట ఎక్స్ప్రెస్ చేయడం, ఈ రీసెర్చ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటాడు. తర్వాత ఏమో లిటరేచర్ స్కిల్స్ ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ. ఇవన్నీ ఏంటంటే బయటికి ఇబ్బందిగా కనిపిస్తాయి అనమాట. నేను చెప్పింది చేయించండి, అబ్బాయికి పెళ్ళి అవుతుంది. ఫస్ట్ ఉద్యోగం రాని ఏదో ఒకటి. గురుగారు నాది ఒకసారి తప్పకుండా. May 29th, 1992. టైం అమ్మా? నైట్ 8 o'clock కి పుట్టాము. ఎక్కడ పుట్టారు మీరు? హైదరాబాద్. అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. ఓకే. ప్రస్తుతం నడుస్తుంది 2019 నుంచి మీకు నడిచే దశ చికాక్గా ఉంది. అల్లకల్లో ఉంటారు కదా, ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, చికాక్గా ఉంటాయి. ఈ స్థితి మీకు 2029 వరకు ఉంటుంది. ఒకటి. తర్వాత మీ జాతకరీత్యా ధనయోగాలు ఉన్నాయి, జాతకంలో మంచి విద్యాయోగాలు ఉన్నప్పటికి కూడా బుధుడు, రవి బలహీనంగా ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం బలహీనపడటము, వృత్తిరీత్యా బిజీగా ఉండండి, ఏదైనా కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోవడానికి ఈ హార్మోన్ ఇష్యూస్కి కారణం అవుతుంది. మీరు కుజ, చంద్ర, రవి, బుధులకి శ్లోకాలు పఠించాలి. కుజ, చంద్ర, రవి, బుధులకి. మీ డౌట్ ఏం చెప్పండి? అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి కానీ ఏమీ కుదరట్లేదు. మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను గురుగారు. సాఫ్ట్వేర్ అన్నమా? సాఫ్ట్వేర్. ఓకే. చంద్ర, కుజ, బుధ, రవికి జపాలు చేయించుకోండి. లక్ష్మీ నరసింహ స్వామి వారికి కళ్యాణం చేయించండి. ఓకే. పరిష్కారంలో ఇంకో కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, నా పేరు ఫల్గుణరావు. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? ఫల్గుణరావు గారు, మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన పేరు ఎవరండి? పాప పేరు మనోజ్ఞ అండి. మనోజ్ఞ. 28/12
92 అండి. టైం అండి 22:25 PM సార్. 2:25 PM. ఎక్కడ పుట్టింది? తను టెక్కల్లోనే పుట్టింది సార్. అంటే పాపకి 10/12/21 మ్యారేజ్ అయింది సార్. 10/12/21 కరెక్ట్ ఎగ్జాక్ట్ 3 years అయింది సార్ మ్యారేజ్ అయ్యి. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాతను ప్రాబ్లమ్స్ సార్. మీ అమ్మాయి ఏం చదువుకుంది? బీటెక్ ఈసీయా ట్రిపుల్ ఆ? బీటెక్ అంటే కంప్యూటర్స్ చేసింది సార్. అల్లుడు గారండి? తను కూడా బీటెక్ అయింది సార్. ఏం కాదు సార్. అబ్బాయి చాలా మంచి జాబ్ లో ఉన్నాడు సార్. ఓకే ఓకే. బట్ ఒక 1 month బ్యాక్ ఒక 10 లక్షల అమౌంట్ పోయింది సార్. ఈ అబ్బాయి ఆన్లైన్. అవునండి అంటే అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయికి నడిచేది నేను చెప్తున్నాను అండి. మీకు ఒకటి చెప్తా. బాబు జాతకంలో మొన్న సెప్టెంబర్ నుంచి గురులో రాహు నడుస్తున్నారు సార్. గురు రాహులు షష్టాష్టకాల్లో ఉన్నారు. దశాచిద్రం. డబ్బులు పోతాయి. పైగా కుషుకులు కలిసి ఉన్నారు కాబట్టి డబ్బులు పోతున్నాయి. దీనివల్ల ప్రెషర్ పెరుగుతుంది కదా. ఇప్పుడు పాప ఒక మాట అడిగితే ఈయన కోపం రావచ్చు. ఈయన అమ్మా అదే అడుగుతుంది సార్. అయితే అందులో పాప చాలా అగ్రెసివ్గా ఉంటారండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓవర్ డిసిప్లిన్ ఎక్కువ. ఆ అమ్మాయికి ఒక మాట చెప్పి నాన్న ఇట్లా చేస్తున్నా నాన్న అన్నాను అనుకోండి పాపతో, నేను అట్లానే చేయాలి, డివియేషన్ తీసుకుంటే గెట్లాస్ట్ అంటుంది నన్ను. అది ఆ అమ్మాయి తత్వం. ఈ అబ్బాయి తత్వం ఏంటంటే ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయటము, తనకి మాలిన ధర్మం అంటారు కదా, అలాంటివి చేయటము, పరుల కోసం ఎక్కువ వర్క్ చేయటం, నెత్తి మీద పని చేసుకుని ఓవర్ రెస్పాన్స్ చేస్తాడు. ఈ అమ్మాయి ఎలా కాదు, నువ్వు 6 వస్తా ఎందుకు రాలేదు అడిగితే ఈ వేళ కోపం వస్తుంది అబ్బాయి వాళ్ళకి. అర్థమైందా? సేమ్ యాటిట్యూడ్ ఇష్యూ అండి. ఇది యాటిట్యూడ్ ఇష్యూ ఇక్కడ. అందుకని మీరు కుజ గురు రాహు రవిలకి నిష్ణాతులైన వాళ్ళతో చేయించండి, ఫలితాలు వస్తాయి. 2029 వరకు అండి. ఇప్పుడు ఒకసారి చేయించండి, ఏప్రిల్ ఒకసారి చేయించండి, తర్వాత ఎవ్రీ ఇయర్ 2029 వరకు చేయించండి. మీ అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోద్ది. కానీ లేదా లీగల్ ఇష్యూకి వెళ్ళిపోతారు. అర్థమైందా? అది యాటిట్యూడ్ ఇష్యూస్ సార్. అందుకే మ్యాచ్ మేకింగ్లో మనం తీసుకోవాల్సింది యాటిట్యూడ్ ఇష్యూస్. ఓకే, మీరు నేను చెప్పింది చేయండి, ఆ అమ్మాయికి సెట్ అవుతుంది. సంతానం అంటే సంతానం వచ్చేసి అమ్మాయికి హార్మోన్ ఇష్యూస్, పంచమలో గురుడు కదా, అందుకని సంతానం ఐవీఎఫ్కి వెళ్ళాలి. 100% ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఓకే, మగపిల్లలు పుడితే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా కేర్ తీసుకోండి. నేను చెప్పింది ఫాలో అవ్వండి సార్, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఓకే, కానీ ఏంటంటే మనం జాగ్రత్త తీసుకోకపోతే లీగల్ సెపరేషన్స్ ఇండికేటెడ్ ఇక్కడ. ఎప్పుడు 2026లో గుర్తుపెట్టుకోండి సార్, 2026లో లీగల్ సెపరేషన్స్ ఇండికేటెడ్ ఉన్నాయి ఇక్కడ. శుభమండి, విజయస్తు, జయగురత. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. మా పాప అఖిల అండి, 2003లో పుట్టింది. అఖిల, మీరు ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఆగండి. అఖిల 2003 నెల 10వ నెల 28వ తారీఖు. 28/10/2003. 2003 టైం అమ్మా 10వ నెల 28వ తారీఖు. టైము 3:45. ఎప్పుడు? పొద్దున తెల్లారగట్ల 3:45. ఎక్కడ పుట్టింది? ఏ ఊరు? ఇక్కడ వరంగల్లోనే. అనురాధ నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. మీరు తీసుకోవాల్సిన పాప జాతకం ఏంటంటే కుజ రాహు శనికేతు రవి, కుజ రాహు శనికేతు రవి అనే 5 గ్రహాలకి శ్లోకాలు చదువుకోవాలి. జపాలైతే ఒకసారి చేయించండి. ఓకే, ఇప్పుడు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ అమ్మాయి గురించి? మా పాప 2-3 సార్లు నీట్ ఎగ్జామ్ రాసింది సార్. అది మరి అవుతుందా అనేది, లేదైతే 3 సార్లు రాసి ఇప్పుడు మామూలు దాంట్లో జాయిన్ చేయండి అమ్మాయి. అందుకే చెప్పానంటే ఎంఐ జాతకంలో కష్టం నీట్ అవ్వటం. బిఎస్సీ సైన్స్ డిగ్రీ దాంట్లో పూర్తి అవుతుంది సార్ ఈ సంవత్సరం డిగ్రీ. డాక్టర్ చదివి అన్న డాక్టర్ అవ్వదమ్మా ఎంఐ, కష్టం డాక్టర్ అవడానికి. ఇప్పుడు ఏంటి బిఎస్సీలో జాయిన్ చేస్తారా? బిఎస్ సైన్స్. ఎక్కడ? మీ వరంగల్లోనే. వరంగల్లో డాక్టర్ అవడానికి కష్టం అండి. బిఎస్సీ కంటిన్యూ చేయండి, తర్వాత చూసి ఎంబీఏ చేయించండి. ఓకే, లేదంటే లా చేయించండి తర్వాత. ఓకే, డిగ్రీ తర్వాత. ఎందుకంటే ఎంఐ జాతకంలో కుజ గురుల యొక్క ప్రభావం లాకి బాగుంటుంది. అది ఇంకా డిగ్రీ చదవాలండి అమ్మా, మంచిగా చేయండి, ఇంకా టైం ఉంది కదా. గవర్నమెంట్ జాబ్ కూడా కష్టమేనండి ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి ప్రైవేట్ జాబ్ ఉంటుంది. కొద్దిగా బెటర్గా సెటిల్ అవ్వడానికి నేను చెప్పిన 5 గ్రహాలకి శ్లోకాలు చదువుకోమనండి, జపాలు చేయించండి, సరేనా? ఓకే, ఈ పాపకి ఏంటంటే 2029 వరకు పెళ్లి చేయకండి. మధ్యలో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే కొద్దిగా ఫ్రెండ్స్తో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బంధువుల అబ్బాయిలు కానీ వీళ్ళందరితో కూడా జాగ్రత్తగా ఉండాలి పాప ఇప్పుడు, సరేనా? మీరు కూడా బంధువుల ఇంట్లో, అమ్మమ్మ ఇంట్లో, పెదనాన్న ఇంట్లో ఇలా వదిలేటాలు చేయకండి. శుభం, విజయస్తు. నమస్కారం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. మేమండి అత్తాపురం అండి, అనకాపల్లి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు?
మా బాబు అండి బాబు పేరు పుట్టిన తేదీలు చెప్పండి. భవానీ శంకర్ అండి. భవానీ శంకర్. పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ 13/10/2002 అండి. టైం అమ్మా? టైం 2:45 అండి మధ్యాహ్నం. 2:45. ఎక్కడ పుట్టాడు? అక్కడైనా అనుకుపోలేనా? నర్సాపేట అండి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, ధనుసు రాశి, కుంభలగ్నం. ఓకే సార్. బాబు జాతకం ఇచ్చేయండి. గత 6 ఏళ్ళుగా బాగా చికాకులు ఉన్నాయి. గత 6 ఏళ్ళుగా అవును సార్. మాట వినకపోవటం, లేకపోతే దెబ్బలు తగలటం, కోపంగా ఉండటం, చికాకుగా ఉండటం, ఎవరి మాట వినకపోవడం జరుగుతుంటాయి. కానీ చాలా తెలివిగలవాడు. టెక్నికల్గా మంచి బుర్ర ఉంది. అయితే కలిసి రావడం కారణం ఏంటంటే శని కుజ రవి చంద్రులకి పరిహారాలు చేయించండి. మీ అబ్బాయి భవిష్యత్తు మారుతుంది. అవును సార్. మీ డౌట్ ఏం చెప్పండి. బాబుకి జీవితంలో ఉద్యోగం స్థిరపడతాడా, లైఫ్ ఎలా ఉంటుందని సార్. అంతే. ఏం చదువుకున్నాడు? డిగ్రీ BSc కంప్యూటర్ సైన్స్ చేశారు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మామూలుగా మా బిజినెస్ చూసుకుంటున్నారు. ఓకే అండి. ఇప్పుడు బిజినెస్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదనుకోండి డిగ్రీ చదివించండి, MBA చేయించండి. మీ అబ్బాయికి మంచి జాబ్లు వస్తాయి. అదే అడుగుదామని. బిజినెస్ లో స్టాండర్డ్ అవుతాడా, జాబ్ లో? బిజినెస్ కంటే జాబ్ బెటర్ అమ్మా. MBA చదివించండి, మంచి జాబ్ వస్తుంది మీ అబ్బాయికి. రేపు 25 ఏప్రిల్ నుంచి మార్పు వస్తుంది ఆ అబ్బాయికి లైఫ్లో. ఓంకారు. పుట్టిన తేదీలు చెప్పండి. 28/2/2004 సార్. 2000. టైం అమ్మా? టైం వచ్చి నైట్ అండి 10:45. ఏ అబ్బాయి కూడా నష్టపడ్డానా? అవునండి, నర్సాపేట. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ ఓంకార్ రోహిణి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడమ్మా. అవును సార్. అది మేనమామగండని పుట్టాడండి. అవన్నీ ఉండవమ్మా, అవి నుట్టి మాటలు. అంటే చెప్పాలి కదా సార్. అసలు ఎన్ని మేనమామ గండాలు, ఈ అష్టములు ఇవన్నీ పట్టించుకోకండి. అర్థమైతే మన మీద మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి. నేను చెప్తున్నాను, ఎందుకంటే లేనిపోయిన ఏంటంటే బంధుత్వంలో విభేదాలు వస్తున్నాయేమో మీకు అర్థం కావట్లా. చాలామంది నేను చెప్తాను మేనమామ గండం అనగానే తల్లిదండ్రులు పక్కకు పడేస్తారు, అమ్మాయిని చూడరు, ఎవరు చూడరు. మీరు అనుకుంటున్నారు నరకం చూస్తుంది ఆడపిల్ల. మేనమామ గండం ఎన్ని కరెక్ట్గా నిర్ధారమైనటువంటివి కూడా కాదు, ఎవరో మాటలు అయ్యి వాస్తవంగా కాదు. అర్థమైందా? తీసేయండి నా మాటలు వద్దు. రేపొద్దు నువ్వు ఇదే చెప్పావు అనుకో, టీవీలో ఎక్కడన్నా చెప్పినా అదే మాట వస్తుంది. చాలామంది ఆడపిల్లలు, నేను రీసెంట్గా ఆ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు మేనమామ గండం అంటే తల్లిదండ్రులు అమ్మాయిని చూడటం మానేశారు. ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. 15 ఏళ్ళుగా పిల్లడికి 15 ఏళ్ళు వచ్చినాయి. తప్పెవరిది? జ్యోతిష్యులది. అర్థమైంది? జ్యోతిష్యులు రాంగ్ గైడెన్స్ ఇవ్వటం. మేనమామ గండం లేదు, ఏం లేదు, ఇలాంటి పెట్టుకోకండి. అర్థమైందా? అవి పూర్వకాలంలో ఒక జరిగిందని ఒకటి రాసుకొచ్చారు, ఎవరికి ఒకళ్ళిద్దరికి జరుగుతాయి, అంతేగాని అందరికీ బాగానే ఉంటుంది. మేనమామకి నష్టం వచ్చిందంటే ఆయన